జూలై 31న సిడబ్ల్యూసి తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేయడంతో భారతీయ జనతా పార్టీ డిఫెన్స్లో పడిపోయింది. అప్పటి వరకు తెలంగాణపై పేటెంట్ హక్కు మాకు ఒక్కరికే ఉందని జబ్బలు కొట్టుకున్న బీజేపీ, కాంగ్రెస్ తెలంగాణ అనుకూల నిర్ణయంతో సీన్ మారిపోయింది. ఆ రోజు వరకు బాగానే ఉన్నా ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు తెలంగాణపై బీజేపీ స్టాండ్ను వేలెత్తి చూపేలా ఉన్నాయి. మోడీ సభ సాక్షిగా బీజేపీలో స్వరం మారినట్లు స్పష్టంగా కనబడుతోంది. తెలంగాణకు అనుకూలంగా మాట్లాడుతూనే ఓ బీజేపీ స్టార్ బ్యాట్స్మెన్ తెర వెనుక కుట్ర చేయడంలో నిమగ్నమయ్యాడు. హైదరాబాద్ లో సభకు ముందు మోడీకి బ్రెయిన్ వాష్ చేసినట్లు సమాచారం. మోడీని సీమాంధ్ర నేతలు, సినీ పెద్దలు కలవడంలో ఈ బ్యాట్స్మెనే కీ రోల్ పోషించాడు. పార్క్ హయాత్ హోటల్లో మోడీ బస చేసినప్పుడు తెలంగాణ జర్నలిస్టులను కలవనివ్వలేదు. దీని వెనక ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. ఎల్బీ స్టేడియంలో మోడీ ప్రసంగం సీమాంధ్రకు అనుకూలంగా సాగడంలో ఆయన స్క్రిప్ట్ వరకే ఉన్నట్లు నేతలు అభిప్రాయపడుతున్నారు. ఆ స్టార్ బ్యాట్స్మెన్ ఎవరో కాదు, రాష్ట్ర బీజేపీకి తానే దశ దిశ అని చెప్పుకుని తిరుగుతున్న పార్టీ జాతీయ మాజీ అధ్యక్షుడు, మాజీ కేంద్ర మంత్రి ఎం వెంకయ్య నాయుడు. ఈయనే సీమాంధ్ర ఉద్యమంలో హిట్టింగ్ చేస్తున్న బీజేపీ స్టార్ బ్యాట్స్మెన్. నెల రోజుల్లోనే దశాబ్దాల తెలంగాణ ఉద్యమాన్ని మరిపించే కృత్రిమ సమైక్య ఉద్యమాలకు తెర వెనుక స్క్రీన్ ప్లే డైరెక్షన్ చేస్తున్నాడని రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో వాడి వేడి చర్చ జరుగుతోంది. మోడీ, సుష్మా స్వరాజ్, అద్వానీలను సమైక్యాంధ్రకు అనుకూలంగా ప్రభావితం చేయడమే కాకుండా టీడీపీ, కాంగ్రెస్ ఎంపీలకు దిశానిర్దేశం చేస్తూ ఆల్రౌండర్ పాత్ర వహిస్తున్నాడు. పార్లమెంట్లో టీడీపీ ఎంపీలకు అనుకూలంగా సుష్మా స్వరాజ్ మాట్లాడడం, రాజ్యసభలో హరికృష్ణకు మద్దతుగా వెంకయ్యనాయుడు వ్యవహరించడంతోనే అందరికీ డౌట్ వచ్చింది. సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలతో హస్తినలో నిత్యం టచ్లో ఉంటూ సమైక్య ఉద్యమంపై సమీక్ష కూడా చేస్తున్నట్లు బీజేపీ తెలంగాణ వర్గాలే మండిపడుతున్నాయి. ఇంతకు ముందు టీడీపీతో పొత్తులో కీలక పాత్ర పోషించిన వెంకయ్య నాయుడు మళ్లీ అదే బాటలో పావులు కదుపుతున్నాడు. ఇటీవల జరిగిన టీజేఏసీ బంద్లో పాల్గొనకుండా స్టార్ బ్యాట్స్మెన్ ఇన్నింగ్స్ ఆడాడు. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోకుండా డమ్మీ అధ్యక్షుడిగా మార్చేశాడని సొంత పార్టీ నేతలే ఆవేదన చెందుతున్నారు. ఈ అరాచకాన్ని ఆపకపోతే టీఆర్ఎస్ లోకి వెళ్లడానికి కూడా వెనకాడమంటూ కొందరు సీనియర్లు వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వెంకయ్యనాయుడి వైఖరి వల్ల తిరిగి జీవం పోసుకుంటున్న పార్టీకి తీరని నష్టం వాటిల్లుతుందని తెలంగాణ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈయన వైఖరి వల్ల పార్టీ డ్యామేజ్ అవ్వడం ఖాయమని అభిప్రాయపడుతున్నారు.